సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవికి అధికారులు షాక్ ఇచ్చారు. ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను ఏఎస్ఐ ఉమాదేవి హగ్ చేసుకోవడంపై వివాదం చెలరేగింది. ఏఎస్ఐ ఉమాదేవిని హైదరాబాద్ సిపి సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో ఏఎస్ఐ ఉమాదేవి మాధవిలత హగ్ వీడియో వైరల్గా మారడంతో ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ సిపి నిర్ణయం తీసుకున్నారు. సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి సస్పెన్షన్ గురయ్యారు. ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను ఏఎస్ఐ ఉమాదేవి హగ్ చేసుకోవడంతో వివాదం చెలరేగింది. ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి నిర్ణయం తీసుకున్నారు. ఏఎస్ఐ మాధవిలతను హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో హైదరాబాద్ సిపి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, ఏఎస్ఐ ఉమాదేవిని సిపి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మాధవిలతను హగ్ చేసుకోవడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారడంతో ఈ సస్పెన్షన్కు కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? బీజేపీ అభ్యర్థికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, మరి ఆలింగనం చేసుకోవడంతో ఏఎస్ఐ సస్పెండ్ అయిన ఘటన సైదాబాద్ పరిధిలో జరిగింది. కొద్ది రోజుల క్రితం అటు బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిలత ఎన్నికల ప్రచారంలో భాగంగా సైదాబాద్ కి వెళ్లారు. అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఏఎస్ఐ ఉమాదేవి అక్కడ మాధవిలతకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆలింగనం కూడా చేసుకున్నారు. దీంతో దానికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కూడా అటు ఏఎస్ఐ పై కూడా ఒకవైపు అటు హైదరాబాద్ సిపి కొత్త శ్రీనివాస్ రెడ్డి వేటు వేశారు. ఆమెను సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఎన్నికల విధుల్లో ఉంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగ నిర్వర్తన చేయాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వాళ్ళ మతాలకు అతీతంగా, కులాలకు పార్టీలకు అతీతంగా కూడా ఒకవైపు పనిచేయాలి. కానీ ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి ఒక పార్టీ అభ్యర్థికి కూడా అటు డ్యూటీలు అది కూడా ప్రభుత్వ అధికారి కూడా ఒకవైపు షేక్ హ్యాండ్ ఇవ్వడం పట్ల కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయి. అధికారులు ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడినా సరే ఒకవైపు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఏఎస్ఐ ఉమాదేవిని కూడా సస్పెండ్ అయితే చేశారు. రాందాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద ఏఎస్ఐ ఉమాదేవి విధుల్లో భాగంగా ఆమె యూనిఫామ్లో ఉన్నారు. ప్రచారానికి వచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను పలకరించడమే కాదు, హగ్ చేసుకుని ఆమెకు ధైర్యం చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో దీంతో సిపి ఆమెపై చర్యలకు పూనుకున్నారు. ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారి, ఓ పార్టీ అభ్యర్థికి నైతిక మద్దతు తెలుపుతూ హగ్ చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏఎస్ఐ ఉమాదేవి హగ్ వ్యవహారం వైరల్గా మారింది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు.